హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన నిజాంపేట్ బాచుపల్లి దాటాక మల్లంపేట్ లేక్ని కవర్ చేసాము. చూడండి, చాలా బాగుంటుంది. ఈ లేక్ స్పెషాలిటీ ఏంటంటే లైవ్ ఫిష్ అక్కడే పట్టి అమ్ముతుంటారు. చాలామంది వచ్చి వీకెండ్స్లో స్పెషల్గా సాటర్డే కానీ సండే కానీ వచ్చి అక్కడే కొనుక్కుంటుంటారు అనమాట. సో ఇది మనకి కూకట్పల్లి నిజాంపేట్ ఈ ఏరియాస్ నుంచి అరౌండ్ 8-9 కిలోమీటర్స్ ఉంటుంది. గూగుల్ మ్యాప్లో మనం ఈస్ట్ లేక్ అనేది సెర్చ్ చేస్తే మనకి చూపిస్తుంది మ్యాప్, అండ్ దాని ప్రకారం మనం అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్, మ్యాప్ ప్రకారం అక్కడ దాకా వచ్చాం కానీ అక్కడైతే మాకు రోడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అక్కడ మాకు ఇంకేం కనిపించలేదు. ఏంట్రా బాబు అనుకున్నాము. సో మా వాడికైతే మౌంటైన్ డ్యూ యాడ్ గుర్తొచ్చింది, డర్కే ఆగే జీత్ హే అని. మ్యాప్ పాయింట్సే ఆగే హమారా డెస్టినేషన్ హే. సరే ఎలాగైనా ముందుకు వెళ్ళిపోదాం అని ఇంకా డిసైడ్ వెళ్ళిపోయాక ఇక్కడ మనకి లేక్ ఎంట్రన్స్ అయితే కనిపించింది. సో ఫైనల్లీ వి రీచ్డ్ హియర్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అసలు లేక్ చూడంగానే ఎంత ఆహ్లాదంగా అనిపించిందంటే అసలు నీటి మీద నుంచి వచ్చే చల్లటి గాలి కానీ, పక్షులు ఎగరటం కానీ, అసలు ఇట్లా డైలీ మనం ఒక సిటీ లైఫ్లో ఒక కాంక్రీట్ జంగల్లో మనం బతుకుతున్నట్టు జస్ట్ అట్లా ఉన్న పరిస్థితి నుంచి మనం ఒకేసారి ఇట్లా ప్రకృతి దగ్గరగా వస్తే మనకి ఎంత ఆహ్లాదంగా అనిపించిందంటే ఇట్ ఈస్ వెరీ నైస్. సో ఇవి చిన్న బోట్స్ అనమాట. ఈ బోట్స్లోనే మన మత్స్యకార మిత్రులు ఫిషింగ్ చేసుకొని వచ్చి చేపల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అమ్మటానికి. కంప్లీట్ లేక్ వ్యూ మీకోసం చూడండి. అక్కడ దూరంగా బోట్లో ఇద్దరైతే వెళ్తున్నారు. అండ్ లేక్ ఆనుకొని అటు సైడ్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, విల్లాస్. ఇప్పుడు మీకు ఇటు లేక్ పక్కన ఆనుకునే మీకు ఒక విల్లా కమ్యూనిటీ ఉంది, అది చూపిస్తాను చూడండి. సో ఇది గైస్ మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.